అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషనల్ బుక్స్ మనం ఎన్ని చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది తెలుసుకుందాం. మీరు ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ చూసినట్లయితే రోజుకి వందల వేల వీడియోస్, ఈ మోటివేషనల్ వీడియోస్ కానీ, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి బుక్స్ కానీ, బుక్ సమ్మరీస్ కానీ, బుక్ స్టోర్స్లో రకరకాల బుక్స్ కానీ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇవి యాజ్ ఎ రీడర్గా మీకు ప్రొడక్టివా కాదా అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటేనండి, ఇన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇన్ని మోటివేషనల్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదండి. ఓకే, ఎందుకంటారా? ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్ అనేది పెద్ద ఒక ఇట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ ఏరియా. ఓకే, అందుకని నాట్ ఓన్లీ దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ ద అదర్స్ హూ ఎవరైతే ఈ మెటీరియల్స్ అవి తయారు చేస్తున్నారో వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇస్తాం. వీ రెస్పెక్ట్ అలాట్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేనేం చెప్తున్నానంటే, యాజ్ ఏ వ్యూవర్గా, యాజ్ ఎ రీడర్గా, ఓకే, అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాలి, మనం ఆలోచించాలి. ఎంతసేపు కొత్త బుక్ వచ్చింది కదా మనం చదివేద్దాం. నేను చెప్పింది ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషన్. గెట్ మోటివేటెడ్. సో ఓకే, మోటివేషన్ అనేది ఒక కాఫీ లాంటిది. ఓకే, ఇట్స్ లైక్ ఎ పిల్ విచ్ విల్ మేక్ యూ ఎక్సైటెడ్. ఎప్పుడైతే ఎక్సైట్మెంట్ ఉంటుందో మళ్ళీ డౌన్ఫాల్ అనేది ఉంటుంది. ఓకే, ఈ మోటివేషనల్ బుక్స్, పర్సనల్ డెవలప్మెంట్స్ మిమ్మల్ని ఎక్కడికో ఎక్సైట్మెంట్ లెవెల్స్ చాలా తీసుకెళ్తాయి. సో ఖచ్చితంగా వాటి వల్ల యూజ్ ఉంటుంది. కాకపోతే అది సస్టైనబుల్గా కాదా, నేను అది సస్టైన్ చేస్తున్నానా లేదా అనేది మీరు ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు నన్ను అడిగితే మన వ్యూవర్స్కి ఎప్పుడు మనం ప్రొడక్టివ్ అడ్వైజెస్ ఆర్ ప్రొడక్టివ్ అనాలిసిస్ మనం ఇస్తాం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషన్ బుక్స్లో చాలా ఉన్నాయి కదా, అందులో మీ ఇంక్లినేషన్, మీ టెంపర్మెంట్కి తగ్గట్టు ఒక 3-4 ఆదని పెట్టుకోండి. వాళ్ళ బుక్స్ కొనుక్కోండి, చదవండి. ఓకే, చదివిన తర్వాత వదిలేయకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. 3-4 చాలు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ ఆర్ కోవే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఉంది, వండర్ఫుల్ బుక్స్. మన పట్టాభిరామ్ గారి బుక్స్ ఉన్నాయి. ఇంకా ద కాంపౌండ్ ఎఫెక్ట్ బై డారెన్ హార్డీ, అటువంటి బుక్స్ ఉన్నాయి. రిచ్ డాడ్ పూర్ డాడ్, అట్లాంటి బుక్స్ ఉన్నాయి. ఇలా చాలా తక్కువ బుక్స్ మీరు మీ షెల్ఫ్లో పెట్టుకోవాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషన్ బుక్స్. ఎందుకంటే ఇవి అంటే కోకొకలుగా యూట్యూబ్లో బుక్ సమ్మరీస్ అలా వస్తూనే ఉంటాయి మీ లైఫ్లో. ఎన్నేం చదవాలి మనం? ఓకే, ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడల్లా ఏదో బుక్ చదివితే ఎలా ఉంటుందంటే, మీకు మైండ్ అన్ని గ్రాప్స్ చేయలేదండి. ఓకే, ఇది ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూసినట్టు ఉంటుంది. ఆ కప్ప అలాగా పరిగెడుతూ ఉంటుంది, బాగుంటుంది. నేషనల్ జియోగ్రఫిక్ జిరాఫీ అలాగా ఏదో గడ్డి తింటూ ఉంటుంది, చూడడానికి బాగుంటాయి. చాలా ఇన్ఫర్టైన్మెంట్ అంటారు అనమాట. అది అవన్నీ చూడద్దంటలేదు నేను, అవన్నీ చదవద్దంటలేదు. బట్ ఒకసారి మీరు అవి ప్రొడక్టివ్గా కాదా, మనకి అవి మనకు అవి వర్క్ చేస్తున్నాయా లేదా, ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్, ఆర్ యూ ఇంప్లిమెంటింగ్ ఇట్, మనం అవి ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. సో ఒకవేళ ఆలోచించినట్లయితే మనం 3-4 బుక్స్, 3-4 బుక్స్ కన్నా ఎక్కువ మనం మైండ్లో పెట్టుకోలేము, అంతకన్నా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయలేం. అసలు ఏముంటాయండి మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్లో? పొద్దున్నే లేవండి, ఓకే, ఎక్సర్సైజ్ చేయండి, వర్క్ బాగా చేయండి, ఓకే, అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడండి, కమ్యూనికేషన్. ఓకే, అందరూ చెప్పింది వినండి, లిజనింగ్. తర్వాత అందరితోని మీరు ఫ్రెండ్లీగా ఉండండి. ఓకే, బాగా న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. ఇలాగే కదండి ఉంటాయి. టైం మేనేజ్మెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది అర్జెంట్ కాదు, ప్లానింగ్ చేసుకోండి, ఎగ్జిక్యూషన్ చేయండి. మీరు ఒక 100 పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఒక గ్రైండర్లో పెట్టి జ్యూస్ తీస్తే ఇదే ఉంటుందండి. 90% ఇదే ఉంటుంది. కొంచెం అటు ఇటు మేము మసాలాలు అవి మారుతాయేమో కానీ, సో ఓవరాల్గా మెసేజ్ ఇది ఒకటే ఉంటుందండి. ఓకే, మీరు ఇంప్లిమెంట్ చేశారనుకున్న అవసరమే లేదు చెప్పాలంటే. సో ఆన్ టాప్ ఆఫ్ దట్, మీకు నచ్చినటువంటి ఆధార్, మీ టెంపర్మెంట్, మీ ఐడియాస్కి దగ్గరగా ఉండేటువంటి ఆధార్
ఆయన ఆయన లేదా ఆమెకి సంబంధించిన బుక్స్ మీరు ఒక రిఫరెన్స్ పాయింట్గా మీ షెల్ఫ్లో పెట్టుకోండి. మీరు ట్రావెల్ చేసినప్పుడల్లా మీ దగ్గర పెట్టుకోండి. మల్టిపుల్ టైమ్స్ అవి చదువుకుంటుండండి. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తు చేసుకోండి, మళ్ళీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండండి. సో అప్పుడు మీరు లైఫ్లో మీరు ముందుకెళ్ళేటువంటి ఫీలింగ్ వస్తుంది. అర్థమైందా? ఇది ఒకటండి. అయితే ఇది మీకు అర్థమైంది కదా. ఇది అర్థమైతే నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఎటువంటి బుక్స్ మీరు డీప్గా చదవాలి, ఎటువంటి బుక్స్ మీరు డీప్గా నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలంటే మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఏరియా, మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి బుక్స్, డిఫరెంట్ ఆథర్స్, డిఫరెంట్ వైట్ పేపర్స్, డిఫరెంట్ రిసోర్సెస్, డిఫరెంట్ యూనివర్సిటీస్ ఏమంటున్నాయి, అందులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, లేటెస్ట్ టెక్నిక్స్ ఏమొచ్చాయి, అవి మీరు డీప్గా చదవాలి. సో అంటే బ్రాడ్ రేంజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఈ బ్రాడ్ రేంజ్ ఆఫ్ బుక్స్ చదివే కన్నా మీ సెగ్మెంట్, మీ ఇంట్రెస్టెడ్ ఏరియాలో మీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో మీరు డీప్గా వెళ్ళాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఆ సబ్జెక్ట్ ఏరియా, అందులో ఉన్న ప్రొడక్ట్స్, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేటువంటి కోరిక మీకు ఉంది. అలాంటప్పుడు దానికి సంబంధించిన ఆ సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ కొనుక్కోండి. ఒక 10 కొనుక్కోండి, 30 కొనుక్కోండి. అందులో ఆ సబ్జెక్ట్ ఏరియాలో డీప్గా వెళ్ళండి. ఓకే, అప్పుడు మీకు బ్రాడ్ రేంజ్ ఆఫ్ థింకింగ్ ఇన్ దట్ స్పెసిఫిక్ ఏరియాలో మీకు వచ్చేస్తుంది. యూ విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్ అన్నీ. ఓకే, ఇందులో లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి అనేది మీరు ఎప్పుడైతే బిజినెస్ పెట్టాలో టక్ పని మీకు అర్థమైపోతుంది. ఇందులో అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇందులో లేటెస్ట్ ఏంటి అనేది అర్థమైపోతుంది. మీరు ఎక్కడికైనా ఎగ్జిబిషన్స్కో స్టాల్స్కి వెళ్ళినా అర్థమైపోతుంది. యూ విల్ బీ ఏబుల్ టు రిలేట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్లో ఉన్న ఆదర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అంటే చదవడం ద్వారా, చూడడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా మీకు ఏదో ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అందులో డీప్గా వెళ్ళండి. అంతెందుకు, మన సాఫ్ట్వేర్ కమ్యూనిటీలో చాలామంది BFSI, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా కానీ, బిజినెస్ అనలిస్ట్గా కానీ వర్క్ చేస్తుంటారు. సో మీకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంకింగ్ డొమైన్లో మొత్తం డీప్గా వెళ్ళండి. ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, కోర్ బ్యాంకింగ్లో ఏం జరుగుతుంది, ట్రెజరీలో ఏం జరుగుతుంది, రెగ్యులేటరీ రిపోర్టింగ్లో ఏం జరుగుతుంది, బాసిల్ 3 అంటే ఏంటి, సీకార్ రిపోర్టింగ్ అంటే ఏంటి, Y9C అంటే ఏంటి, క్యాపిటల్ బఫరింగ్ అంటే ఏంటి, కాసా రేషియో అంటే ఏంటి, ఇవన్నీ ఇంకా ఈ డిఫరెంట్ ఆల్ ఓవర్ వరల్డ్ రెగ్యులేటర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు, మన రోల్ ఆఫ్ RBI ఇన్ కంట్రోలింగ్ ద ఫైనాన్స్. సో ఇలాగా మీరు ఒక సబ్జెక్ట్ ఏరియా ఎంచుకున్న తర్వాత డైవర్స్ అదర్ వ్యూస్ ఇవన్నీ మీరు రిఫర్ చేసినట్లయితే మీకు అది కెరీర్లో హెల్ప్ అవుతుంది. దాట్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద టాంజిబుల్ రిసోర్స్. ఇటువంటి నాలెడ్జ్ మీరు ఎక్వైర్ చేస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ సబ్జెక్ట్ మ్యాటర్లో మీరు ఎక్స్పర్ట్ అయితే ఏమో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేయగలుగుతారేమో. తర్వాత మీరు అందులో ఒక ఎవెంజలిస్ట్ లాగా, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లాగా మీకు ఒక మంచి కన్సల్టింగ్ రోల్ వస్తుందేమో, ఎవరికి తెలుసు. సో ఇలాగ స్పెషలైజేషన్ కావాలండి. అంతేగాని ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్స్, మోటివేషన్లు అవన్నీ అవసరం లేదు. మోటివేషన్ చెప్పాను కదా, ఇట్స్ లైక్ ఇట్ విల్ స్పైక్, ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే, ఎప్పుడైతే మీ సబ్జెక్ట్ ఏరియాలో మీరు ఎక్స్పర్టైజ్ అయ్యారో, మీరు అందులో మీరు వర్క్ చేశారో, అందులో మీకు డబ్బులు వచ్చాయో, అప్పుడు మీకు ఆటోమేటిక్గా మోటివేషన్ వద్దన్నా వస్తుంది. ఎందుకు రాదు చెప్పండి? మీ ఏరియాలో మీరు ఎక్స్పర్ట్ అయ్యారు, యు ఆర్ ఇన్ ఎ కన్సల్టింగ్ కెపాసిటీ, బిజినెసెస్ విల్ కమ్ టు యూ ఫర్ కన్సల్టేషన్. అప్పుడు మీరు ఆటోమేటిక్గా డబ్బులు బాగా సంపాదిస్తారు. అదే మోటివేషన్ ఇస్తుంది మళ్ళీ. అర్థమైందా? దానికి ప్రత్యేకంగా మోటివేషనల్ బుక్స్, రిసోర్సెస్ అవసరం లేదు. అది అవర్ కంట్రీ నీడ్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, ఎక్స్పర్ట్స్ ఇన్ డిఫరెంట్ సర్వీసెస్. అలాగా మీరు ఇలాగ ఆలోచించినట్లయితే ఖచ్చితంగా స్లోగానైనా ఒక కాంక్రీట్గా మీరు సక్సెస్ అవుతారు. ఇంకా మీ యొక్క ఇన్కమ్ లెవెల్స్
5x 10x చేసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండడం మీరు ఎక్స్‌పర్ట్ అయితే ఖచ్చితంగా మీరు యూ విల్ హ్యావ్ ఎ 10x సాలరీ ఆర్ 10x ఇన్కమ్. ఓకే, అర్థమైందా? మీరు ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటాను. ఎందుకంటే నా వీడియోస్ ఎప్పుడు చాలా నీష్ ఆడియన్స్, అంటే ఓన్లీ ఇంటలెక్చువల్ ఆడియన్స్ హూ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, ఎస్పెషల్లీ ఇన్ ద సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఆర్ ఎనీ మేనేజ్మెంట్ ఫీల్డ్. అటువంటి వారికి నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.